కన్నాను కలలు ఎన్నో వింత వింతగాను వింత కలలు మనసు మైదానంగా మార్చి ఆటలు ఆడా ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను తాకి వస్తా డోరు తెరిచి వెళ్తాం అద్భుతాలు ఎన్నో చూస్తా కాలం గడిచే కొద్దీ ఎంతో ఎత్తును చేరుకుంటాం అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. సముద్రంలో ఒక భాగాన్ని కట్ చేద్దాము. భలే ఉంది. నోబితా ఈసారి ఆ ద్వీపం వరకు పోటీ పెట్టుకుందామా? ఇది చాలా దారుణం. ఆగు. ఏం చేస్తున్నావు? ఈ సంవత్సరం కూడా నేను స్విమ్మింగ్ చేయలేను అనుకుంటా. అయితే పూల్ దగ్గరికి వెళ్దామా? అక్కడ చాలా జనం ఉంటారు. అయితే సముద్రం దగ్గరికి? అక్కడ ఇంకా చాలా చలిగా ఉంటుంది. నీకు అసలు ప్రాక్టీస్ చేయాలనుందా లేదా? ఎవరూ లేని దక్షిణ సముద్రం అయితే నేను అక్కడ ప్రాక్టీస్ చేయగలను. అయితే సరే, నేను అక్కడికి తీసుకువెళ్తాను. ఏంటి నిజమా? నోబితా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. స్విమ్ చేయాలనుకున్న నా కళ కళలాగే మిగిలిపోయింది. అంతలా అడుగుతున్నావు కాబట్టి సముద్రాన్ని నీకోసం తీసుకొస్తాను. వేడిగా ఉంది, వేడిగా ఉంది. ఇక్కడ భాగాన్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి తీసుకొస్తావా? కట్ ఆఫ్ నైఫ్ ఇంకా ఫోక్. సముద్రానికి లైన్ గీసి కట్ చేస్తున్నావా? ఇప్పుడు పూర్తయింది. తర్వాత చేయబోయేది పూర్తయింది. ఫోర్క్ సహాయంతో దీనికి ఇలా కూర్చోాలి. సముద్రం జెల్లీలా ఉంది, కానీ ఇది చాలా పెద్దదిగా ఉంది. ఎనీవేర్ డోర్ లో నుంచి రాదు కదా. స్మాల్ లైట్ సహాయంతో దీన్ని చిన్నగా మారుస్తాను. ఇది చాలా వేడిగా ఉంది. ఈ బీచ్ ని మనం ట్రాపికల్ కంట్రీ నుంచి తీసుకొచ్చాం. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. అవునవును, భలే ఉంది. మీ గార్డెన్ సముద్రంలో మారిపోయింది. షిజుకా, నీకు స్వాగతం. ఇది దక్షిణ సముద్రం, వెచ్చగా ఉంటుంది. మునిగిపోతావేమోనని భయపడకు. నాకు స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోవాలనుంది. ఓ సరే, నేను చేంజింగ్ రూమ్ ని తీసుకొస్తాను. ప్రపంచంలో అవతల వైపు ఇప్పుడు రాత్రి అన్నమాట. వెళ్ళు, చీకటి సహాయంతో నేను చేంజింగ్ రూమ్ ని తయారు చేస్తాను. చాలా థాంక్స్. లోపల చాలా చీకటిగా ఉంది. ఏంటిది? భలే వెచ్చగా చాలా బాగుంది. అంటే ఇది దక్షిణ సముద్రం కదా. నీకు నచ్చలేదా? లోతుగా ఉంటుందా? స్విమ్ చేయొచ్చా? నాకేం అలా అనిపించడం లేదు. అయితే మనం ఇంకాస్త లోతుగా ఉన్న సముద్రాన్ని తీసుకొద్దాం. ఇప్పుడు నేను ఎంతో చక్కగా స్విమ్ చేయొచ్చు. లోతైన సముద్రం కూడా బాగానే ఉంది. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా. నాకు ఇదే బాగుంది. నోబితా, ప్రాక్టీస్ చేద్దాం రా. అలాగే. అందుకే లోతైన సముద్రం అంటే నాకు ఇష్టం లేదు. అక్కడ చూసావా జియాన్, మన నోబితా ఇంట్లో సముద్రం అద్భుతంగా ఉంది. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేద్దామురా.
చాలే, నాకు స్విమ్మింగ్ నచ్చలేదు. ఓయ్ వచ్చి మాతో పాటు స్విమ్ చేయి. నీకు విషయం తెలీదా? నోబితాకి స్విమ్ చేయడం రాదు. డోరేమోన్, కట్ ఆఫ్ నైఫ్ అండ్ ఫోర్క్ ని ఇవ్వు. ఇస్తాను, కానీ నువ్వు స్విమ్మింగ్ ప్రాక్టీస్ నయాగరా ఫాల్స్ లో చేస్తావా? సరేలే, నాకు సహాయం చెయ్యి. అరెరే, ఇప్పుడు నీకేం కావాలి? కాస్త ఆగు, నన్ను చూడనివ్వు. ఇంత అజాగ్రత్తగా ఉండకూడదు. సరే, ఇప్పుడు మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. చూసారా, ఇదే నయాగరా ఫాల్స్ వాటర్ స్లైడర్. అద్భుతంగా ఉంది. భలే సరదాగా ఉంది. అసలు ఏం చేస్తున్నాడు? అలా చూస్తూ ఉండండి. చూసారా, మీరు ఆశ్చర్యపోయారు కదా? నోబితా, అసలు నువ్వేం చేస్తున్నావు? నోబితా, నువ్వు చాలా దారుణం. నోబితా ఎందుకు పనికిరాడు? నువ్వు న్యాయంగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయాలి, సరేనా? వద్దొద్దు, నాకు స్విమ్మింగ్ నచ్చదు. నేను స్కీయింగ్ చేస్తాను. ఇప్పటి నుంచి నేను వింటర్కి రెడీ అవుతాను. అప్పుడే స్కీయింగ్ చేయగలను. ఇక్కడ నీకేం కావాలి? మంచు కొండలు. త్వరగా మనకి కావాల్సింది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డోరేమోన్, నువ్వు అక్కడి నుంచి కట్ చేయాలి కదా. డోరేమోన్, అమ్మ ఇక్కడ లేదు. నోబితా, ఏంటి నువ్వు? చూడు. ఇది ఒక ఎలుగుబంటి. నాకు తెలుసు. నోబితా, ఫోర్క్ ని ఉపయోగించు. డోరేమోన్, మనం తప్పించుకున్నాం. అవును, లేకపోతే అయిపోయేవాళ్ళం. సరే, వెళ్దాం పదా. అలాగే. యా. నీకు స్కీయింగ్ చేయడం కూడా రాదు. నోబితా అంటే అదే మరి. ఏ నోబితా, స్కీయింగ్ చేద్దాం, వస్తావా? నాకు స్కీయింగ్ అంటే అస్సలు నచ్చదు. అరెరే నోబితా, పూర్తిగా నాకు వదిలి. టచ్ గ్లౌస్. నోబితా ఇంకా రాలేదేంటి? చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇచ్చుంటారు, అందుకే ఇంటికి రాలేదు. అమ్మా, శాంతించండి, కోపగించుకోకండి. సరే, నేను వెళ్ళి వెతుకుతాను. నా వల్ల కావడం లేదు. అరే, నువ్వు ఒంటరిగా శుభ్రం చేస్తున్నావా? ఆ సునియో జియాన్లు నన్ను శుభ్రం చేయమని చెప్పి వాళ్ళు బేస్బాల్ ఆడుకుంటున్నారు. ఇది చాలా దారుణం. నేను ఎలాగన్నా వాళ్ళని శిక్షిస్తాను. నాకు తెలుసు. టచ్ గ్లౌస్. అంటే ఏంటి డోరేమోన్? నువ్వు దీంతో ఎవరినైనా ముట్టుకున్నావంటే అప్పుడు నువ్వు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు నోబితా. అంటే నేను ముట్టుకున్న వ్యక్తి శుభ్రం చేస్తారన్నమాట. సరిగ్గా చెప్పావు నోబితా.
నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీ పనిని ఎవరికైనా అప్పగించు. ఏంటి అందరికీ అర్థమైందా? అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. సరే, నువ్వు వెళ్ళి జియాన్ని ఇంకా మిగతా వాళ్ళని ముట్టుకో. సరే, ముట్టుకున్నా ముట్టుకున్నా ముట్టుకున్నా. వాళ్ళ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు తిరిగి రాలేరు. అలాగా? అంటే ఈ గ్యాజెట్ తో ఎవరితోనైనా పనికి మాలిన పనులు చేయించచ్చనమాట. సరే, ఇక చాలా ఆపు. నాకు తిరిగిచ్చేయ్. కాసేపు వాడుకునిస్తాను. నీ మంచికే చెప్తున్నాను. మర్యాదగా దాన్ని నాకు తిరిగిచ్చేయ్. నువ్వు అజాగ్రత్తగా ఉంటావు, సోమరిపోతు కూడా. దాన్ని ఎక్కడన్నా వదిలేసావంటే నువ్వు అన్ని మాటలంటుంటే నాకు కోపం వస్తోంది. నేను అస్సలు తిరిగి ఇవ్వను. నోబితా! హే, ఆగు! నా గ్లౌ ని నాకు తిరిగిచ్చేయ్. ఇవ్వనంటే నేను ఇవ్వను. ముట్టుకున్నా. నా గ్లౌ నిచ్చేయ్. ఇదిగో నా గ్లవ్ ని తీసుకో. మీకు చాలా థ్యాంక్స్. నేను ఇంటికి వచ్చేసాను. నోబితా, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? డబ్బుల కోసం వచ్చాను. ముట్టుకున్నా. అసలు నువ్వేం చేసావో చెప్పు. అందుకే కదా నీకు పనిష్మెంట్ ఇచ్చి లేట్ గా పంపించారు. ప్లీజ్ మీరు నన్ను క్షమించండి. ఆహా, ఇంత మంచి గ్యాజెట్ ని నేను తిరిగి ఇవ్వను. అరే, ఏదో చాలా వింతగా అనిపిస్తోంది. అయితే సరే. సరే, ఇప్పుడు హోంవర్క్ చేస్తాను. డోరేమోన్, ఇలా దగ్గరికి రా. ఏంటి? ముట్టుకున్నా. నాకు తెలీదు. నేను ఎందుకని హోంవర్క్ చేస్తున్నాను. పర్వాలేదు, నీకు చాలా థ్యాంక్స్. నోబితా, కొంచెం కొట్టుకెళ్ళొస్తావా? అలాగే. ఇలాగే నేను అప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. ముట్టుకున్నాను. ప్లీజ్. నేను కొట్టుకెళ్ళొస్తాను. సరే, అంతా చూసుకో. సరే. నేను వెళ్ళి షుజుకాతో ఆడుకుంటాను. వచ్చావా? జియాన్, నోబితా ఇక్కడే ఉన్నాడు. నోబితా, ఇక్కడున్నావా? ఆగు నోబితా, ఆగు. శుభ్రం చేస్తానని అంతా మా మీద వదిలేసి వచ్చేసావు కదూ. మీరే నా చేత చాకరీ చేయించాలనుకున్నారు. నోరు ముయ్యే. నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఎదురిస్తావు. నువ్వు అయిపోయా. హే షిజుకా, వస్తున్నా. నేనిప్పుడు తోటలో గడ్డి తీస్తున్నాను. ఈ పని అయిపోయిన తర్వాత డేకిసోకితో కలిసి లైబ్రరీకి వస్తానన్నాను. ఓ అలాగా. హలో నోబితా. ఓ షిజుకా, నిన్ను వెయిట్ చేయించానా? హే డేకిసోకి, నేను నీకు సాయం చేస్తాను. చాలా థాంక్స్. నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు. నేను త్వరగా రావడం ఇప్పుడు మంచిదైంది కదా. ఉపాయం చాలా బరువుగా ఉంటుందా? నేను మోస్తానులే, ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను. ఏ డేకిసుగి, ఒకసారి ఇలా రా. ఏమైంది నోబితా? ఇదిగో ముట్టుకున్నా. కొంచెం దూరం వెళ్ళాలి బాబు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు, వెళ్ళరండి. ఒక సమస్య తీరింది. ఇప్పుడు గడ్డి తీయాల్సిన పని ఉంది. ఓకే, గడ్డి తీదు గాని పద. నిన్ను ముట్టుకున్నా. గడ్డి పీకడమే ఆ పిల్లి హాబీ, తెలిసిందా? ఆ పని అది చేస్తుందిలే. అలాగా? చూసావా, ఈ గ్లవ్ అద్భుతంగా ఉంది కదా. కానీ నీ పనుల్ని నువ్వే చేసుకుంటే మంచిది కదా. పనికొచ్చే విషయాల్ని వాడుకోవాలి మరి. నీకు పర్వాలేదా?
టైం 6 అయ్యింది. ఏం పర్వాలేదు, ఇంకా కొంచెం టైం ఉంది. అసలు నోబితా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికొచ్చిన తర్వాత వాణ్ణి బాగా తిట్టండి, సరేనా? అవును అవును. ఇప్పుడు నన్ను తిడతారేమో. ఈ గ్లవ్ ఉందిగా, ఎలాంటి సమస్య ఉండదు. ఓ! అయిపోయాను. అరే బాబు, నీకేమీ కాలేదు కదా? జాగ్రత్తగా లే. అబ్బా, ఇంటికి వచ్చేసాను. అసలు ఎక్కడికి వెళ్ళావు? నన్ను క్షమించండి. మీ గురించి మేము చాలా బాధపడ్డాం. మొత్తానికి ఎలాగైతే క్షేమంగా తిరిగి వచ్చావు. సరే, లోపలికి వచ్చే తలుపు మూసేస్తాను. నేను బయటే ఉన్నాను, ఎవరైనా తలుపు తీయండి. త్వరగా ఎవరైనా తలుపు తీయండి. నోబితా 3 రోజుల దాకా ఆకలితో ఉన్నాడు. నువ్వు ఈ రోజు వంట చాలా బాగా చేసావు. భోజనానికి చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. అరే, అదేంటండి చేప తినకుండా అలా వదిలేశారు? ఏమండి, మిమ్మల్నే. నోబితా, అలాగే. నా చిన్నతనంలో అందరూ ఎప్పుడూ అంటూ ఉండేవారు, యుద్ధం జరిగే సమయంలో ప్రజలెవ్వరికీ తినడానికి ఆహారం ఉండేది కాదు. చిన్నపిల్లలు మిడతల్ని పచ్చగడ్డిని తినేవారు. అది ఇలా పంచివ్వు. పాపం అందరూ ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయేవారు. ప్రత్యర్థి తప్పుకునేలా ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఆహారం ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు కదా. మంచిది, ఇది ఫైనల్ రౌండ్. నోబితాకి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలీదు. వీడికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. నోబితా, నాన్న సరిగ్గానే చెప్పారు కదా, ఆహారం అనేది మనం జీవించడానికి చాలా ముఖ్యమైనది. దాన్ని జాగ్రత్త పరచుకోవాలి. ఇలా పంచివ్వు. వేరే మార్గం లేదు. ఆకలి బాధ తెలిస్తేనే ఈ నోబితా అంతా అర్థం చేసుకుంటాడు. స్లిమ్ క్యాండీ, ఈ టాబ్లెట్ ని అథ్లెట్స్ వేసుకుంటారు వెయిట్ కోల్పోవడానికి. ఒక టాబ్లెట్ వేసుకున్నావంటే నువ్వు ఒక మీల్ తినలేవు, సరేనా? ఒక టాబ్లెట్ వేసుకో. ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుంటా. గెలిచాడు. నొప్పిగా ఉంది. సరే, ఇదిగో ఇక్కడ పెట్టి వెళ్తున్నాను. భలే సరదాగా గడిచింది. ఏమిటిది? రుచిగా ఉంది. అరేరే, అంతా వేస్ట్ అయిపోయింది. మిగిలిపోయిన వాడిని తిని లావైపోతున్నా. అరే, ఎక్కువసేపు నిద్రపోయాను. స్కూల్కి లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. నోబితా, కనీసం ఈ బ్రెడ్ అయినా తిని వెళ్ళు. నాకంత టైం లేదమ్మా, నేను వెళ్ళొస్తాను. నాకు అర్థమైంది. నోబితా ఒక టాబ్లెట్ తీసుకున్నాడు, అందుకే బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఈ రోజు స్కూల్ లంచ్ తనకి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నోబితాకి ఆహారం విలువ తెలుస్తుందనుకుంటాను. నేను ఇంటికి వచ్చేసాను. ఎలా గడిచింది? నీ స్కూల్ లంచ్ నీకు నచ్చిందా? నేను తినలేదు. ఎందుకని తినలేదు? లంచ్ ముందు నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాను. అప్పుడు ఎందుకు ఇది తెరుచుకోవడం లేదు? ప్లీజ్ తెరవండి. గంట సేపు అలాగే లోపల ఉండిపోయాను. నిజంగా ఇది చాలా దారుణం. అమ్మా, అమ్మా, ఏదున్నా సరే పెట్టండి, తింటాను. అమ్మ బయటికి వెళ్ళారు. సాయంత్రం దాకా అమ్మ తిరిగి రానన్నారు. స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? కంగారులో తయారు చేయడం మర్చిపోయారు. నేను అయిపోయాను. ఏం లేదు, ఏం లేదు. ఇక్కడ కప్పులో నూడిల్స్ ఉండాలి కదా. నన్ను క్షమించు, చివరిగా ఒకటి ఉంటే నేనే తినేశాను. ఎందుకని ఏమీ లేదు. కాస్త ఓపిక పట్టు నోబితా, డిన్నర్ తినొచ్చులే. డిన్నర్ వరకు నేను వెయిట్ చేయలేను. ఇందులో 100 రూపాయలు ఉండాలి కదా.
ఎలాగైనా సరే నేను బ్రెడ్ కొనుక్కుని తినాలి. మూసుందేంటి? ఏమిటిది? లాభం లేదు. వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఉపాయం ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. ఇక నేను దాన్ని బయటికి తీయలేనే. ఆకలి దంచేస్తోంది. హేయ్ నోబితా, నాతో ఆడుకుంటావా? ఇప్పుడు నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను. గెలిచాను. ఇప్పుడు చాలా సంతోషం. అరే చీకటి పడిపోతోంది. డిన్నర్ ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. నేను వెళ్తాను. కావాలని ఓడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ గెలిచాను. అయితే మళ్ళీ ఆడు. మళ్ళీ గెలిచానే. ఇప్పుడు ఇంకోసారి ఆడు. ఇప్పుడు కూడా గెలిచాను. మళ్ళీ ఇంకోసారి ఆడు. అమ్మయ్య, మొత్తానికి బయటపడ్డాను. ఏదో ఒకటి తినే తీరాలి. మంచి వాసన వస్తోంది. నోబితా, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నోబితా, నేనేమి ఆహారాన్ని కాను. నోబితా, మనం ఇంటికి వచ్చేసాము. కాస్త ఓపిక పట్టు. నేను ఇంటికి వచ్చేసాను. ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? అమ్మా, అన్నం పెట్టండి. ఇప్పుడే అన్ని కడిగి పెట్టేశాను. ఎలాగో తినకుండా వదిలేస్తావు, అందుకని తినక్కర్లేదులే. తినక్కర్లేదా? ఇది చాలా దారుణం. నాకు ఆకలి దంచేస్తోంది. నోబితా, గెట్టింగ్ స్లిమ్ క్యాండీ టాబ్లెట్స్ నువ్వు 3 పైన వేసుకున్నావా? నేను 10 టాబ్లెట్స్ వేసుకున్నాను. ఏంటి? అయితే నువ్వు కనీసం 3 రోజుల దాకా ఏమీ తినలేవు. ఏంటి? నిజంగానా? ఏదో ఒకటి చేయడోరేమో. నా ప్రాణం పోయేలా ఉంది. ప్లీజ్, ఆకలేస్తుంది. వేరే దారి లేదు. నేను ఏదో ఒకటి చేస్తానులే. 4 రోజుల తర్వాత రోజుకి వెళ్దాం. భోజనం రెడీ అయింది. చూస్తుంటే నోరూరిపోతోంది. నేను తినబోతున్నాను. నోబితా, నిన్ను కనిపెట్టారంటే పెద్ద సమస్య వస్తుంది. పద బయటికి వెళ్దాం. పద, పద. త్వరగా రా, త్వరగా రా. అలాగే. సరే, ఇప్పుడు తినడం మొదలు పెట్టు. సరే, ఇప్పుడు తింటాను. ఎంత రుచిగా ఉందో. ఇంత రుచిగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నీకు ఆకలి బాధ ఏంటో అర్థమైందా? ఇక నుంచి ఆహారం అసలు వేస్ట్ చేయను. సరే, అసలు ఏం జరిగింది? అందుకని నేను దాన్ని రహస్యంగా తినలేదమ్మా. అయితే ఇదంతా తినింది ఎవరో చెప్పు. అబద్ధం చెప్తే తిండి మానేయాలి. నన్ను బాగా తిడతారు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకు. త్వరగా తిను నోబితా. కానివ్వు. నాకు ఆకలేస్తోంది. అరేరే,